ప్రభునామన సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటాం. అవన్నీ చక్కగా ఎదుటికి పోచుండెను, అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోచుండెనో ఆ వైపునకే పోచుండెను. వ్యవసాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమనమ్మదగిన ప్రియపురుడు గొప్ప తండ్రి, పరిశుద్ధుడ జీవంగల ప్రభువా, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామం బట్టి నీకు స్తోత్రములు. గడిచిన దినములన్నీ ప్రభువా నీవు కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. నీ రక్తన ప్రోక్షణ క్రిందికి నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రాలు. నీ సుసాటన నీ దాసుని ప్రభు మరుగుపరుచుకునండి. నీ యొక్క ప్రశస్తమైన ప్రభు నీ గాయపడిన హస్తాలతో నాయన తాకి ముట్టి నీ ప్రభుల గొప్ప మాటలను ప్రభు మాకు తండ్రి నేర్పించము. నీ ఆత్మచేత బలపరచము ప్రభువా. మా యొక్క బలాతిశయములు కాదు కానీ నీ కృప ద్వారా తండ్రి మేము నీ యొక్క కృప ద్వారా నీవు కూడా మేము ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాం ప్రభువా. నీ స్తోత్రాలు. నీ యొక్క పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించము. నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించము. నిగలిగి చెవులు గ్రహించు మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించము. నీ యొక్క వాక్యమును తండ్రి అనేకులు నాయన మరియు నీ రక్షణలోనికి నడిపించబడలాగా సాయం చేయండి. వాతావరణం నీ స్వాధీనం చేసుకోండి. బయటి శబ్దాలు ఏంటి కూడా రానివ్వకుండా ప్రభా నాయన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ కొద్ది నిమిషంలో మీరు మాతో మాట్లాడమని, నీ మాటల కొరకు మేము ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాం. బలపరచమని మమ్మల్ని ప్రభా ఆత్మీయతలో ముందుకు నడిపించి బలపరచమని యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 12 వచ్చిన ప్రకారం తండ్రి మీరు మాతో మాట్లాడండి. మాకు నైనా వాళ్ళలో ఉన్నటువంటి యొక్క ఆత్మీయ మాటలు మాకు తెలియవు, మీరు నేర్పించమని ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము మనం చదువుకుంటూ 12వ వచనము. ఆత్మ ఎటు వెళుతూ ఉందో ఆ విధంగా ఆ యొక్క జీవులు కూడా ఆ వైపునకు వెళుతూ ఉంటున్నాయంట. ఇక్కడ యెహెజ్కేలుకు ఆ యొక్క కెరాబు నది ప్రదేశమున దేవుని యొక్క దర్శనం వచ్చి ఉంటున్నది. దేవుని దర్శనం వచ్చి ఉన్నప్పటికీ అక్కడ మరి ఆ దర్శనంలో 4 ముఖములు కలిగినటువంటి యొక్క స్వరూపము ఆయనకు అగబడుతూ వచ్చింది. 10వ వచనంలో వాటి యొక్క ముఖములు ఎట్లా ఉంటున్నాయంట, వాటి యొక్క స్వరూపములు. ఒకటి సింహపు ముఖము, ఒకటి ఎద్దు ముఖము, ఇంకొకటి మరి ఆ యొక్క పక్షిరాజు ముఖము. ఈ 4ను కూడా ఒకటి మనిషి ముఖము. ఈ 4ను కూడా మనకు ఎంతో లోతైనటువంటి యొక్క అర్థం తెలియపరుస్తూ ఉంటున్నది. సింహము అడవికి రాజు, ఆ విధంగా అడవి లోకమునకు సాదృశ్యం. ఈ లోకంలో యూదా గోత్రపు సింహం అనేటువంటి యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉంటున్నాడు. ఈ యొక్క ఎద్దు ముఖము అనగా అది ఎంతో ఎద్దు ఏం చేస్తుందంట, శ్రమపడేది. చాలా బలం కలిగినటువంటి యొక్క ఎద్దు శ్రమపడుతూ ఉంటున్నది. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో శ్రమలు పొందినాడు. ఆ యొక్క ఎద్దు స్వరూపము చూపిస్తూ ఉంది మనకు. పక్షిరాజు, మరి ఆ యొక్క పక్షిరాజు ఎట్లా ఉంటున్నదంటది, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఆయన వైపు చూస్తున్నటువంటి వారికి ఏంటంట నూతన బలము, పక్షిరాజు వలె ఎగురుతూ. అంటే ఆ విధంగా మనము పైకి వెళుతున్నటువంటి వారం. మీరు భూ సంబంధమైనటువంటి వారు కాదు, కానీ పైనున్న వారు. పక్షిరాజు ఎక్కడ ఉంటుందంట, పెద్ద పెద్ద పర్వతాలలో అది వాసం చేస్తున్నటువంటిది. ఆ విధంగా ప్రభువైన క్రీస్తు వారు కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వారు అని ఆ యొక్క పక్షిరాజు మనకు తెలియపరుస్తూ ఉంది. 10వ వచనంలో మనము చూస్తే
నాలుగింటి ఎదుటి ముఖ స్వరూపములు మానవ ముఖము వంటివి. అది మానవ ముఖము వంటివి. మానవుడు ప్రభుయేసుక్రీస్తు వారు మానవుని స్వరూపంతో, మనుషుని యొక్క స్వరూపంతో వచ్చాడు. దేవుని యొక్క పోలికను విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ ఆయన మానవునిగా పుట్టి మనిషి ఆకారంలో, పాప శరీర ఆకారంలో ఆయన జన్మించాడు. పాప శరీరాన్ని ఆ యొక్క పాపి కొరకై దహన బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. ఈ యొక్క 4 స్వరూపములు కలిగినటువంటివి ఈ 4 జీవులు ఎట్లా చేస్తూ ఉన్నాయంట? 12వ వచనంలో, అవన్నీ చక్కగా ఎదుటికి పోచుండెను, అవి వెనుకకు తిరుగక, ఆత్మ ఏ వైపునకు పోచుండెనో ఆ వైపునకే పోచుండెను. దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క బిడలు కూడా ఆత్మ ఎట్లా వెళుతూ ఉంటున్నదో అదే విధంగా వెళ్ళాలని చూస్తూ ఉంది. ఆ యొక్క జీవులు 3ను కూడా మానవ రూపము కలిగినటువంటి యొక్క జీవులు, ఒకటి సింహము, ఒకటి పక్షిరాజు వలెను, ఒకటి ఎద్దు వలెను. ఈ యొక్క రూపములు మనకు చాలా తెలియపరుస్తూ ఉన్నాయి. ఎద్దు మరి ఆ యొక్క భూమిని సేద్యం చేసేటువంటి యొక్క ఎద్దు. భూమిని సేద్యం అని అంటే లోకంలో ఉండేటువంటి యొక్క మానవుని యొక్క హృదయం, మానవుని యొక్క హృదయము మరి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మచేత మరి ఆ హృదయాన్ని దున్నబడుతూ రావాలా. ఈ యొక్క పాపం అనేటువంటి యొక్క జీవితాన్ని హృదయంలో నుండి మరి తీసివేస్తూ రావాలా. దేవుని యొక్క వాక్యము ఆత్మ ఏ వైపు వెళుతుంటున్నదో అదే వైపు వెళ్ళేటువంటి యొక్క సంఘం. ఆ యొక్క సంఘం ఎట్లా వెళ్ళాలి అంటే, ఆత్మ ఎక్కడ ఏ వైపున వెళుతూ ఉంటున్నదో అదే వైపున వెళ్ళేటువంటి యొక్క స్వభావంలోనికి రావాలి అని తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా మన యొక్క జీవితము ఎట్లా వెళుతూ ఉంది, దేవుడు ఎక్కడ వెళితే ఆ విధంగా మనమును కూడా ఆయనను ఫాలో చేసే వారముగా ఉండాలి. దానికి సాదృశ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదువుకుంటాం. 12వ అధ్యాయం మొదటి రెండు వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన యొద్ద ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. చూడు, యేసు వైపు చూచుచు, ప్రభువైన క్రీస్తు వారు తండ్రి అయిన దేవుని వైపు చూచుచు శ్రమల యందును ఓర్పు యందును సహనము కలిగి నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. ముందున్నటువంటిది ఆయనకు తెలుసు. తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, ఆ పరలోకంలో తండ్రికి ఏ మహిమ ఉంటున్నదో అదే యొక్క మహిమ కలిగి ప్రభువైన క్రీస్తు వారు ఈ లోకంలో శ్రమ పడినప్పటికీ, మరి అనేకులకు వింతగా ఉన్నప్పటికీ దేవుని యొక్క దృష్టిలో విలువ కలిగినటువంటి యొక్క వ్యక్తిగా తన యొక్క కుమారుడు ఉంటున్నాడు. ఆ యొక్క కుమారుని ద్వారా మనము కూడా కుమారులము. ఎట్లా ఉండాలంట? యేసు వైపు చూచుచు, ప్రభువైన క్రీస్తు వారు తండ్రి వైపు చూస్తూ ఆయన చిత్తమును నెరవేర్చాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉంటున్నాడు. ప్రభువైన క్రీస్తు వారు తన యొక్క కుమారుడైనటువంటి యొక్క ప్రభువైన క్రీస్తు వారు ఆయన వైపు చూచుచు మనము కూడా ఏం చేయాలంట? మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో, మన ఎదుట ఏంది ఉంచబడి ఉంటున్నది? ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఎదుట ఆ యొక్క పాత్ర ఉంచబడి ఉంటున్నది. గెస్తమనే తోటలో పాత్ర ఉంటున్నది కదా. పాత్ర అనగా శిలువ మరణం, శ్రమలకు చూపిస్తూ ఉంటున్నది. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆ పాత్ర, లోకంలో ఉన్నటువంటి ఒక నీనా పాపములు ఆ పాత్రలో మరి ఉంటున్నాయి. ఆ పాత్రలోనిది ఆయన త్రాగాలి. శ్రమలు, శిలువ మరణము ఇవన్నీ కూడా సూచిస్తూ ఉంటున్నాయి. అదేవిధంగా మనం కూడా పందెములు ఓపికతో పరిగెత్తుతాము. ఓపికతో
శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, రోగములు వచ్చినా, ఏది వచ్చినా కూడా యేసు వైపు చూచుచు ఓపిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ సమాజానికి ఓపిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓపిక అనేటువంటిది లేనట్లయితే ఏది వచ్చినను కూడా ఓపికగా మనము విజయం సాధించలేము. ఆ యొక్క ఓర్పు లేనప్పుడు విశ్వాసాన్ని కోల్పోతాం. ఆ ఓర్పు లేనప్పుడు మరి దేవుని యొక్క సమాజంలో మనము నిలవబడుటకు అవకాశం లేదు. ఎన్నో అవమానకరమైనటువంటి యొక్క జీవితం అయిపోతుంది ఓర్పు. ఈ యొక్క ఓర్పుతో పన్నెమందు ఓపికతో పరిగెత్తుదాము. యేసు వైపు చూసి ఆయనను వెంబడించటంలో మనకు కొన్ని ప్రాధాన్యమైనటువంటి యొక్క మరి ఆశీర్వాదాలు మనం చూస్తూ వస్తాం. ప్రధానమైనటువంటి యొక్క ఆశీర్వాదాలు కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనం. యేసు వైపు చూచుచు ఆయనను వెంబడించినప్పుడు మనకు కలిగేటువంటి యొక్క 7 ఆశీర్వాదములు మనము చూస్తాము. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయెను. మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు వెలుగు, చీకటిలో నుండి, పాపేచుల నుండి, లోకము నుండి వెలుగనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ప్రభువైన యేసు వైపు చూడటం ద్వారా మన యొక్క ముఖ స్వరూపము ప్రభువైన క్రీస్తుని యొక్క ముఖ స్వరూపంలోనికి వస్తుంది. ఆ విధంగా లజ్జింపక అని ఇక్కడ కింది వచనంలో ఉంది కదా, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. అంటే సిగ్గు అనేటువంటిది ఉండదు. మనము యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగినప్పుడు సిగ్గుపడేవరం కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఏదో మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే, లేకపోతే కనుక బైబిల్ గ్రంథము చేత పట్టుకొని చర్చికి వెళ్ళలేరు కొంతమంది. నామోషి ఎట్లంటే సిగ్గుపడతా ఉంటారు. యేసుక్రీస్తు యొక్క నామమును అన్ని జనుల మధ్య ఒప్పుకొనుటకు సిగ్గుపడతా ఉంటారు. యేసు వైపు చూచుచూ వచ్చినప్పుడు సిగ్గుపడేవరంగా ఉండం. ఆ విధంగా సిగ్గుపడేవరంగా లేకోకుండా ఉంటుంది. ప్రభువైన యేసును చూచుచూ ఉన్నప్పుడు వెలుగు సిగ్గుపడేవరం కాదు. లోకంలో ధైర్యంగా యేసుక్రీస్తునకు సాక్షులముగా మనము ఉండి ధైర్యముగా నిలబడి అనేకులకు మనము ప్రభువైన క్రీస్తుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఏది కూడా లోబడకుండా ప్రభు యొక్క సువార్త నిమిత్తం ఎన్ని అవమానాలు వచ్చినా కూడా సిగ్గుపడకుండా ధైర్యంగా ముందుకు సాగిపోగలం. మనం రెండవదిగా చూస్తే కీర్తనలు 36వ కీర్తన 9వ వచనం. మొట్టమొదటిది యేసు వైపు చూచుచు ముందుకు సాగే వారికి సిగ్గు అనేటువంటిది ఎరుగరు. రెండవదిగా 36వ కీర్తన 9వ వచనము. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఏమిటంట రెండవది? జీవపు ఊట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఊట. మనం ఏటిగడ్డన ఆ యొక్క నీటి కోసం, నీరు త్రాగుటకు ఒక ఊట అనేటువంటిది, శల్యం అనేటువంటిది తీస్తూ ఉంటారు. ఆ శల్యంలో ఉన్నటువంటివి తీయంగా నీరు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. నీరు అభివృద్ధి అవుతూనే ఉంటుంది. మనము తోడంగా లోయకి వెళ్ళే కొద్దీ తోడంగా ఏమైపోతుంది, ఆ యొక్క ఊట మంచి నీళ్ళు, శ్రేష్టమైనటువంటి యొక్క నీళ్లు ఊరుతానే ఉంటాయి. ఆ విధంగా యేసు వైపు చూచుచూ ముందుకు సాగేటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తులోనే జీవపు ఊట ఉంటున్నది. నీకు శ్రమలు వచ్చే కొలది ఈ లోకంలో ఎట్లా ఉంటావంట? జీవపు ఊట. నీకు ఎన్ని శ్రమలు వచ్చినాను కూడా హృదయం ఎట్లుంటుందంటే జీవం కలిగినటువంటి యొక్క జీవపు ఊట అని అంటే
నీ యొక్క హృదయంలో నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతి ఒక్క మాట ఇతరులకు బాధపరిచేటువంటిదిగా కాకుండా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇతరులను జీవింపచేసేటువంటి యొక్క మాట నీ నోట నుండి వచ్చే మాట. చాలామంది మాట్లాడుతూ ఉంటే ఇతరులకు గాయపరిచేటువంటి యొక్క మాటలు, ఇతరులు బాధపరిచేటువంటి మాటలు, ఎంతో వేదనకు తీసుకొచ్చేటువంటి మాటలు ఉంటాయి. యేసు వైపు చూచుచూ ముందుకు సాగినప్పుడు ఆ యొక్క హృదయంలో నుంచి ఏం రావాలంట? శ్రేష్టమైనటువంటి యొక్క ఆరోగ్యకరమైనటువంటి యొక్క మాటలే, ఇతరులను బతికించేటువంటి యొక్క మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క నోరు తెరవగా ఎంతోమంది రోగులు స్వస్థత కలిగింది వారికి, ఆయన యొక్క వాక్కు నోటి ద్వారా రాగా. ఆ విధంగా ఇతరులను స్వస్థతపరిచేటువంటి యొక్క మాట, జీవపు ఊట ఆయనలో కలిగి ఉంటున్నది. ఆ విధంగా రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగిన వారికి ఏమంట? జీవము కలిగి ఉంటారు. జీవపు ఊట వారి యొక్క హృదయంలో ఉన్నప్పుడు ఆయన వైపే చూస్తూ ముందుకు వెళుతారు. మొట్టమొదటిది, సిగ్గునందేవారుగా ఉండరు ప్రభువైన క్రీస్తుని ఎరిగినటువంటి వారు. రెండవదిగా, జీవపు ఊట కలిగి ఇతరులకు మంచి ఆరోగ్యకరమైనటువంటి యొక్క వ్యక్తిగా, మంచి సమాధానకరమైనటువంటి వ్యక్తిగా, ఎవరిని కూడా హాని కలిగించేటువంటి యొక్క వ్యక్తిగా ఉండకుండా ఆ వ్యక్తి ప్రభువైన క్రీస్తు వారు ఏ విధంగా ఈ లోకంలో అందరినీ ప్రేమిస్తూ అందరికి మాదిరికరంగా ఉంటూ వచ్చాడో అదేవిధంగా ఆయనను చూస్తూ ఉన్నటువంటి యొక్క వ్యక్తిలో కూడా ఆయన జీవపు ఊట కలిగినటువంటి యొక్క వ్యక్తిగా ఉండి అందరికీ మాదిరికరంగా జీవించే వారంగా ఉంటాం. మూడవదిగా మనం చూస్తే అదే 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు చూడు, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఏమిటంటే మూడవది, ప్రభువైన క్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగేటువంటి వారికి తృప్తి. ఆ తృప్తి అంతింత కాదు. మనము ఈ లోకంలో ఎన్నో మనము తింటూ ఉంటాం, సంపాదిస్తాం. కొన్ని కోట్లు సంపాదించినటువంటి వారికి తృప్తి అనేటువంటిది ఉండదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో మరి తిన్నాను కూడా అది మరి తిననట్టే ఉంటుంది, ఏదో కొదవగా ఉన్నట్టు ఉంటుంది. లోకంలో ఎన్ని మేడల మిద్దలు కట్టినా, లోకమంతా సంపాదించుకున్నా కూడా వారి యొక్క హృదయంలో ఏముండదంట? తృప్తి అనేటువంటిది ఉండదు. లోకంలో ఎటు వెళ్ళినా, ఎంత సంపాదించినా, ఏమి చేసినా, ఎన్ని లోకానుసారమైనటువంటి ఒక మాటలు ఎన్ని మాట్లాడినను కూడా అలాంటి వారికి తృప్తి అనేటువంటి ఉండదు. లోకంలో ఎక్కడికి వెళ్ళినను కూడా ఎవరి ద్వారా తృప్తి ఉంటున్నది? ఎవరిని చూడడం ద్వారా తృప్తి ఉంటున్నది? సమృద్ధిగా అదైనను కూడా, ఆ తృప్తి అయినను కూడా సమృద్ధిగా ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడటం ద్వారా, చూస్తూ ఆయన యందు నడవటం ద్వారా ఏముంటున్నదంట? సమృద్ధి అయినటువంటి యొక్క తృప్తి ఉంటున్నది. ఆ విధంగా దేవుని యొక్క పిల్లలకు ప్రభువైన యేసు వైపు చూచుచూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఓపికతో, అంటే శ్రమల గుండా వెళుతూ ఉన్నప్పుడు లోకంలో తృప్తి అనేటువంటిది మనిషినికి, దేవుని యొక్క బిడలకు ఉంటుంది. ఎప్పుడు సమృద్ధి అయినటువంటి యొక్క తృప్తి లోకంలో ఉన్నప్పుడు కాదు, ప్రభువైన క్రీస్తులో ఉన్నప్పుడు, ఆయనను చూస్తూ ముందుకు సాగినప్పుడు సమృద్ధి అయినటువంటి యొక్క తృప్తి మూడవది. నాలుగవదిగా మనం చూస్తే 37వ కీర్తన 9వ వచనం. 37వ కీర్తన 9వ వచనం. మధ్య భాగము, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. అది యెహోవా కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు, యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగేటువంటి వారు నాలుగవదిగా దేశమును స్వతంత్రించుకుంటారు. ఈ దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రపంచం చిన్నది. ఈ దేశములో యాత్రికులము, పరదేశులము మనము. యేసు వైపు చూచుచూ ఉన్నటువంటి వారు దేశంలో స్వతంత్రించుకుంటారు. ఏది? పరలోకమును స్వతంత్రించుకునేటువంటి వారుగా. ఇది నూతన ఆకాశము, నూతన భూమి. ఈ యొక్క పాపము అనేటువంటిది ఉన్నప్పుడు ఈ లోకమంతా కూడా, ఆకాశం, భూమి సమస్తమును, నక్షత్రములు, సూర్య చంద్రులు రాలి కింద పడతారు.
ఆకాశము భూమి, మరి ఆ యొక్క ఆకాశము శాప వలె చుట్టబడుతుంది, భూమి అగ్ని గంధకంలో చేత కాల్చబడుతుంది. అప్పుడు నీతి అనేటువంటిది భూమి మీద విత్తబడుతుంది. నూతన ఆకాశము, నూతన భూమి, అది నూతనమైనటువంటి యొక్క దేశం. అక్కడ ఎటువంటి యొక్క కల్మిషం ఉండదు, పాపం ఉండదు, వ్యభిచారం ఉండదు, దొంగతనం ఏది కూడా ఉండదు, అపవిత్రమైనటువంటిది ఏది కూడా ఉండదు ఆ దేశంలో. ఆ యొక్క యేసు వైపు చూచుచూ ముందుకు సాగేటువంటి వారు ఏం చేస్తారంటే, 4వదిగా దేశమును స్వతంత్రించుకుంటారు, పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు, ఈ యొక్క లోకమును కూడా మరి స్వతంత్రించుకుంటారు. అంటే లోకమును స్వతంత్రించుకోవడం అంటే లోకంలో ఉన్నటువంటిది ఒక పాపం కదా, ఇదంతా కూడా స్వతంత్రించుకుంటారు. అది కాదు. లోకంలో లోకానుసారంగా ఉన్నటువంటి వారు, యేసు వైపు చూచుచూ ముందుకు సాగలేనటువంటి వారు, వెనుక వైపు చూసి లోకంలో పడిపోయినటువంటి వారిని కూడా వారు ఏం చేస్తారంటే ఓర్పుతో సహనముతో ఏం చేస్తారంటే యేసు వైపు చూచుచూ ఉన్నటువంటి వారు, ఆ వ్యక్తి ప్రభు వైపు చూస్తూ వెళ్ళేటువంటి యొక్క వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ప్రతి వారిని కూడా యేసును చూపించేటువంటి యొక్క వ్యక్తిగా ఉంటాడు. ఆ విధంగా మనము దేశమును స్వతంత్రించుకునేటువంటి వారం. 4వది. 5వదిగా అది కీర్తనలు 25వ కీర్తన 13వ వచనం. 25వ కీర్తన 13వ వచనము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొని. చూడండి 5వదిగా ఏమిటంట, యేసు వైపు చూచుచూ ముందుకు పోయేటువంటి ఒక తరుణం. అలాంటి యొక్క వ్యక్తికి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటున్నాయి. 5వది, తన ప్రాణమునకు నెమ్మది. ఆ వ్యక్తి తిన్నా తినకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, కలిమి వచ్చినా, ఏది కూడా లేమిలో ఉన్నా, కరువు కాటకాల్లో ఉన్నా, ఆ వ్యక్తి ప్రాణం ఎట్లుంటుందంట, నిమ్మలంగా ఉంటుందంట. ఏది కూడా టెన్షన్ అనేటువంటిది ఉండదు, ఏది కూడా ఆలోచన ఉండదు. ప్రభు యేసు వైపు చూచుచూ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏది కూడా ఉండదు. ప్రాణములకు ఎట్లుంటుందంట, నెమ్మది ఉంటుంది. ఎందుకంటే యేసయ్య మనలోనికి వచ్చాడు గనక మనలో ఉన్నటువంటి యొక్క టెన్షన్లన్నీ కూడా ఏమైపోయాయి, మన ప్రాణమునకు నిమ్మలం అయిపోయింది. అదే మనం చూస్తూ వస్తే, సహోదరుడా, నీ ప్రాణమునకు నిమ్మలం లేకుండా ఆయాసముతో లోకంలో జీవిస్తున్నావా? ఇప్పటికైనా కూడా యేసు వైపు చూస్తురా, నీకు నెమ్మది కలుగుతుంది, నీ ప్రాణమునకు నెమ్మది. ఎంతోమంది ప్రాణమునకు నెమ్మది లేక ఎన్నెన్నో విధాలుగా ఆలోచనలో పడుతూ ఉంటున్నారు. ఇప్పుడు కరోనా కోవిడ్-19 ఎప్పుడైతే వచ్చి ఉంటున్నదో ఆ దినం నుండి చాలామంది ప్రాణమునకు నెమ్మది అనేటువంటిది లేదు, ఏమైనా భయభ్రాంతులు చెందుతూ ఉంటున్నారు. యేసు వైపు చూచుచూ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు లోకం కొరకై, మరి యొక్క వ్యాధుల కొరకై కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, యేసు వైపు చూస్తూ ఉంటున్నారు. యేసును వారు కన్నులతో చూసి ఆకాశమునకు ఆ యొక్క చేతులు ఎత్తి ఎంతోమంది యేసు వైపు చూస్తున్నటువంటి వారు లోకము కొరకై ఇప్పుడు ఉండేటువంటి యొక్క కోవిడ్-19 సమయంలో అనేకుల కొరకై ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కన్నీటి ప్రార్థనలు. యేసు వైపు చూస్తున్నటువంటి వారికి మరి లోకంలో మరి ఉన్నటువంటిది ఏది కూడా అవసరం లేనటువంటి వారు ఎట్లా ఉంటుందంటే వారి యొక్క ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. ఏది వచ్చినాను కూడా ఎట్లుంటారంట వాళ్ళు నెమ్మదిగానే. తినకపోయినాను కూడా తినినటువంటి వారుగా వారి యొక్క ముఖ స్వరూపం ఎట్లుంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, కొంతమంది ఏం చేస్తారంటే చిన్నదానికి పెద్దదానికి మరి నెమ్మది లేకుండా ఉంటారు, టెన్షన్తో ఉంటారు. ఇంట్లో జరిగినప్పుడు బాగా సంతోషంగా ఉంటారు, అన్నీ జరిగినప్పుడు. ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదో ముఖం ఒక వికారంగా పెట్టుకొని ఆ విధంగా నెమ్మది లేనటువంటి యొక్క జీవితము జీవిస్తూ ఉంటారు. 6వదిగా మనం చూస్తాం, ఆ విధంగా ఉండకూడదు. యేసు వైపు చూచుచూ ఉన్నటువంటి వారికి వారి యొక్క ప్రాణము నెమ్మదిగా ఉంటుందంట. 6వదిగా మనం చూస్తాము, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. 2వ అధ్యాయము 21వ వచనము. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. అది ఎవరంటే యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారు
యథార్థవంతులు, ఏం లోపం లేనటువంటి వారు యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళడం ద్వారా అనేకులు వెళుతూ ఉంటారు. నేను చూస్తూ వెళుతూ ఉండాలి, యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉండాలని. ఎలాంటి వారికి ఈ యొక్క 5 ఆశీర్వాదాలు వస్తాయంటే, యథార్థవంతులకు. చూడండి, యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపం లేని వారు. యథార్థవంతులు ఏ హృదయంలో లోపం లేనటువంటి వారు యేసు వైపు చూచుచూ ముందుకు సాగినప్పుడు యథార్థవంతులనే, ఏ లోపం లేనటువంటి వారినే ప్రభువైన క్రీస్తు వారు దృష్టి ఉంచుతూ ఉంటున్నాడు. అలాంటి వారికి ఈ యొక్క ఆశీర్వాదములు. 6వదిగా మనము చూస్తే ఏ లోపం లేకోకుండా ఉంటాం, ఎటువంటి యొక్క కల్మిషం లేకుండా ఉంటాం. యేసు వైపు చూసినప్పుడు ఆయన యొక్క పోలికలోనికి మార్చబడతాం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన యొక్క స్వరూపంలోనికి వస్తాం. ఆయన వైపు చూసినప్పుడు ఆయన యొక్క మనస్సు కలిగి మనము కూడా అదే మనస్సు కలిగినటువంటి వారంగా, అదే తలంపులు కలిగినటువంటి వారంగా ఉంటాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 17వ వచనం. 57:13వ వచనము. నువ్వు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నన్ను తప్పించునేమో, గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా. ఒకడు ఊపిరి విడిచినంత మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు. ఎంత ధన్యత! యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారు తన పరిశుద్ధ పర్వతమును స్వాధీనము చేస్తాడు. 6వదిగా తన పరిశుద్ధ పర్వతమును ఆయన ఏం చేస్తాడంట? స్వాధీనం చేస్తాడు. అబ్రహాము యేసు వైపు చూచుచూ ముందుకు సాగుతూ వెళ్ళినప్పుడు, వెనుక వాటిని మరిచి ముందున్నటువంటి వాటి కొరకై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆయన దేశమును, కనాను దేశం, పాలు తేనె ప్రవహించేటటువంటి యొక్క దేశమును వారి యొక్క బిడ్డలకు, సంతతికి ఇవ్వడం లేదా? అది పరలోకమునకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ విధంగా ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిలోనికి మనలను ప్రభువైన క్రీస్తు వారు తీసుకొని వెళుతారు. ఆయన వైపు చూచుచూ వెళ్ళడమే మనకు కావాల్సింది. ఎటువంటి యొక్క లోపం లేని వారముగా, యథార్థవంతులముగా ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి యొక్క శిఖరం. అది పక్షిరాజు ఏ విధంగా యవనంలో ఎగురుతూ వెళుతుందో అదేవిధంగా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలోనికి, పై భాగమునకు మనలను నడిపిస్తాడు. 7వదిగా 60వ అధ్యాయం, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులయ్యుందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును స్వాచ్ఛముగా స్వతంత్రించుకుందురు. ఏమిటంటే 7వది, నాటిన కొమ్మగా. అది నాటబడినటువంటి ఒక కొమ్మ ఎట్లుంటుంది? దినమునకు పచ్చదనముగా, వాడబారనటువంటిదిగా, ఆకు వాడబారకుండా అది దినమునకు పచ్చగా ఎదుగుతూ వస్తుంది. ఆ విధంగా ప్రభువైన క్రీస్తును చూస్తూ ముందుకు సాగినటువంటి వారు ఎట్లా ఉంటారంట? మాది నాటబడినటువంటి ఒక కొమ్మగా ఉంటుంది. అది ఎదుగుతూ ఉండే కొద్దీ, ఆ చెట్టు పెద్దదైపోయే కొద్దీ ఏం చేస్తుందట? ఒక ఎండాకాలంలో సెద తీర్చుకున్నట్టుకు ఒక చెట్టు కిందికి వెళుతాం. అదేవిధంగా నీ జీవితం, నా జీవితము అనేకుల మధ్య ఒక నీడలాగా ఉండాలా, ఒక చెట్టులాగా ఇతరులకు మరి నెమ్మదికరంగా ఉండేటువంటి ఒక వారముగా యేసు వైపు చూచుచూ ముందుకు వెళ్ళినప్పుడు ఒక కొమ్మలాగా మనము కూడా నాటబడతాం. ఆ విధంగా ఆయన నాటబడిన కొమ్మలాగా ఆయన యొక్క పరలోకంలో మనము కూడా ఉంటాం. ఆ విధంగా ఈ 7 అంశములను బట్టి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే సిగ్గునందని వారముగాను, జీవపు ఊట కలిగిన వారముగా, సంతృప్తి పొందినటువంటి వారు, దేశమును స్వతంత్రించుకునే వారముగా, నెమ్మది, మన ప్రాణము నాకు నెమ్మది, ఆయనతో కూడా నివసించేటువంటి వారముగా, దేశములో ఆయన యొక్క పరలోకంలో నివసించేటువంటి వారముగా, నాటిన కొమ్మగా ఈ 7 మనము మరి చూసుకుంటూ వచ్చాం. ఆ విధంగా ప్రభువైన క్రీస్తు వారి కొరకు మనం ఆయనను ముందుకు ఓపికతో ఈ లోకంలో ఎన్ని వచ్చినను కూడా యేసు వైపు చూచుచూ ముందుకు సాగినప్పుడు ఈ 7 ఆశీర్వాదములు మనము పొందుకుంటాం. ఆ విధంగా ప్రభు ఈ యొక్క 7 మర్మాలు మనకు తెలియపరుస్తూ వచ్చినాడు కనుక దేవుడు
తన వాక్యం దీవించును గాక. మనల్ని అందరినీ కూడా ఈ యొక్క 7 ఆశీర్వాదములతో నిండుగా మనలను పరలోకానికి నడిపించును గాక.